మేము హిందువులం కాము, మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గుపడిపోతాం. మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి మేం భక్తిపరులం. మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈరోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనంటే చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని. ఒక్క ప్రకటన లేదు. ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదనని బెదిరిస్తున్నారు. తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు. మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే 15 నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు. అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నా. శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నా. అయ్యా, నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ 2 నెలల కాలంలో నెయ్యి సరఫరా చేయనే లేదా, తీసుకోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా. అంటే ఎలా లోపలికి వెళ్ళింది? ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా? ఆ రిపోర్టులు ఎక్కడా? లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు? ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి, అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగా నది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు. మీ వెనక రాజకీయ కల్మషమున్నది, రాజకీయ కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం.